హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు మీకున్న చిన్న చిన్న ఆశలన్నీ, కోరికలన్నీ తుడిచిపెట్టేయండి. ఎస్, ఇక నుండి మీరు ఏమి కోరుకున్నా హుందంగా కోరుకోండి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు, ఒక ఫంక్షన్ పెద్ద భవంతి కోరుకోండి. ఉన్న నలుగురికి భవంతి ఎందుకు? ఇలాంటి ఆలోచనలు రానియకండి. కోట్ల ఖర్చు పెట్టి అంబానీ ఆ నలుగురికి అంత పెద్ద భవంతి ఎందుకు కట్టాడు? బిల్గేట్స్ అంత పెద్ద భవంతి ఎందుకు నిర్మించాడు? అంత పెద్ద భవంతికి కాపలాదారులు, వంటవాళ్ళు, ఇలా చాలామంది పనివాళ్ళు అవసరమవుతారు. వారందరికీ మీరు ఉద్యోగం ఇచ్చిన వారవుతారు. అప్పుడు మీరు రాజు అవుతారు. మీరు కోరిన ప్రతిదీ ఇలా ఉండేటట్టు చూసుకోండి. మీ కలలు, ఆలోచనలు ఈ విధంగా ఆ విశ్వానికి పంపేంత మీరలా తయారవుతారు. మీరు ఊహించిన విధంగానే మీకు ప్రతిదీ రావడం జరుగుతుంది. ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు, విలాసాల మన కోరికే సిద్ధంగా ఉన్నాయి. వాటన్నిటిని అనుభవించడానికి సిద్ధం కాండి. ఈ జన్మలో మీరెంత కోరుకుంటే అంతకు రెట్టింపు వచ్చే జన్మలు పొందుతారు. ప్రముఖ మానసిక శాస్త్రవేత్త పితామహుడు సిగ్మండ్ ఫ్రాయిడ్, జనుశాస్త్ర పితామహుడు హర్గోబింద్ ఖురానా లాంటి వాళ్ళు జన్మల గురించి వారి పరిశోధనల్లో వివరించారు. మన భారతీయ ఋషి అయిన కణ్వేద మహర్షి ఎన్నో విషయాలు మానవ పుట్టక గురించి చెప్పారు. మీరు చిన్న చిన్న ఆశలు కాకుండా పెద్ద కలలు కలండి. కలల్లోనే మీకు అన్నీ దొరుకుతాయి. మీరు ఒక గుడిసె కాకుండా మీరు పెద్ద బెడ్రూమ్ లాగా కోరుకోండి. ఒక చిన్న కారు కాకుండా ఒక పెద్ద రేంజ్ కార్ అనే అలాంటిది కలలు కనండి. ఎందుకంటే మీరు ఏదైతే మీకు కావాలో దాని మీద అదే మీరు ఆలోచిస్తే అది ఖచ్చితంగా అవుతుంది. మీరు ఆలోచించరు, పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గానే దొరుకుతుంది. వందల ఆప్షన్స్ ఉంటాయి. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.